హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కొంచెం ఫ్యామిలీ. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనా సార్ ఫైట్ చేసి చివరికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం చాలా మంచి విషయం అని చెప్పాలి. అలాగే రేవంత్ రెడ్డి గారిని చూసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూసి నేర్చుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళ స్టేట్లో కట్టడి చేయాలని మనమైతే కోరుకుందాం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ని నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే ఒక స్పెషల్ టీంని తయారు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్కి 2 సంవత్సరాల కంటే జైలు శిక్ష లేదు. వచ్చే సమావేశాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కస్ చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారో అలాగే అడ్వర్టైజ్ చేస్తుంటారో ఎవరైతే ఆడుతుంటారో ప్రతి ఒక్కరికి సపరేట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉండిందంటే ఆటోమేటిక్గా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు కావచ్చు, ప్రమోట్ చేసేవాళ్ళు కావచ్చు, ఆడేవాళ్ళు కావచ్చు, అందరూ తగ్గిపోతారు. తగ్గిపోయినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ స్లోగా అంతరించిపోతాయి. ఇది ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇలా వాటికి సపరేట్గా చట్టాలు శిక్షలు పెడితే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ని మన దేశంలో నిర్మూలించవచ్చు. ఇక ఫైనల్గా చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇనిషియేషన్ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.